ఒక భారతీయుడు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు అని నిరూపించిన మహారాజు ఆయన. లండన్లో ఆయనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో దెబ్బకు ప్రపంచంలోని డబ్బున్న వాళ్ళందరూ దిగివచ్చారు. ఇంతకీ అసలు అప్పుడు ఏం జరిగింది? ఆ మహారాజు ఎవరు? ఆయన కథ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశాన్ని బ్రిటిషర్స్ పాలిస్తున్నా కొన్ని రాజ్యాలు మాత్రం ఇంకా రాజుల చేతుల్లోనే ఉండేవి. అలా మహారాజా జైసింగ్ రాజస్థాన్ లోని ఆల్వార్ ని పాలించేవారు. 1920లో మహారాజా జైసింగ్ లండన్ చూడ్డానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక రాచరిక బట్టలు కాకుండా కామన్ మ్యాన్ లా బట్టలు వేసుకుని లండన్ వీధిలో తిరగడం మొదలు పెట్టారు. అలా బాండ్ వీధిలో వెళ్తుండగా ఆయనకు రోల్స్ రాయ్స్ కార్ల షోరూమ్ కనిపించింది. ఇండియాలో ఎప్పుడు చూడని రోల్స్ రాయ్స్ కారు బాగా నచ్చేసింది ఆ రాజుకి. ఇక వెంటనే ఆ కారు ధర మరియు వివరాలు కనుక్కుందామని జైసింగ్ షోరూమ్ లోకి వెళ్లారు. అప్పటికే భారతదేశం అన్న, భారతీయులు అన్న చులకన భావం ఉండేది లండన్ వాసుల్లో. అలాంటప్పుడు సాధారణ వ్యక్తిగా రోల్స్ రాయ్స్ కార్ల షోరూమ్ లోకి వెళ్లిన మహారాజాని అవమానించారు. ఏంటి, నువ్వు ఈ కారు కొంటావా? ఈ కారు ధర ఎంతో తెలుసా? కనీసం ఈ కారుకు ఉన్న చిన్న బోల్ట్ ను కూడా నువ్వు కొనలేవు అంటూ ఆయన్ని ఎగితాళి చేశారు. అక్కడితో ఆగకుండా షోరూమ్ నుంచి దాదాపు గంటేసినంత పని చేశారు మహారాజా జైసింగ్ ను. ఆ అవమానంతోనే హోటల్ కి తిరిగి వచ్చిన జైసింగ్, ఆల్వార్ మహారాజు గారు మీ షోరూమ్ కి వస్తున్నారు, ఆయనకు కార్లు కావాలి అంటూ తన స్టాఫ్ తో అదే షోరూమ్ కి కబురు పంపారు. అయితే తాము అవమానించిన వ్యక్తి మహారాజు అని తెలియక మహారాజా రాక కోసం షోరూమ్ నిర్వాహకులు రెడ్ కార్పెట్ వేశారు. రాచబట్టల్లో వచ్చిన మహారాజాకి సకల మర్యాదలు చేశారు. దగ్గరుండి కార్ల గురించిన వివరాలన్నీ చెప్పారు. షోరూమ్ వాళ్ళు ఇంకా ఏదో చెప్పబోతున్నా అదేమీ వినకుండా షోరూమ్ లో ఉన్న 6 కార్లను కొనుగోలు చేసిన జైసింగ్ ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు. ఇండియాలో కూడా తమ కార్లు ఇంట్రడ్యూస్ అవుతున్నాయని రోల్స్ రాయ్స్ కంపెనీ ప్రతినిధులు తెగ సంబరపడిపోయారు. ఇక మహారాజా జైసింగ్ లండన్ నుంచి భారత్ లో అడుగుపెట్టగానే రోల్స్ రాయ్స్ కార్ ని ఆల్వార్ మున్సిపాలిటీలో వీధులు ఊడ్చడానికి, చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్త బండిగా మారింది. రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోట ఈ నోట బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు రోల్స్ రాయ్స్ కార్లు అంటే రిచ్ బ్రాండ్ ఉండేది. ఆ కార్లను స్టేటస్ సింబల్ అనుకునేవారు. కానీ అవి కాస్త చిత్తబండిగా మారటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులంతా రోల్స్ రాయ్స్ కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. ఈ చెత్త బండ్లు మాకు వద్దు అంటూ ఇచ్చిన ఆర్డర్స్ సైతం క్యాన్సిల్ చేసేశారు. అంతేకాదు, ఇక మా కార్లు కొనండి అని రోల్స్ రాయ్స్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే, ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా, అవి మా కొద్దు అనే వాళ్ళ సంఖ్య పెరగడంతో కార్ల అమ్మకాలతో పాటు బ్రాండ్ మొత్తం పడిపోయింది. ఇక పరిస్థితి అర్థం చేసుకున్న రోల్స్ రాయ్స్ కంపెనీ ప్రతినిధులు గుండెలు బాదుకుంటూ ఇండియాకు వచ్చారు. మహాప్రభు, మీకు లండన్ లో జరిగిన అవమానానికి శిరస్సు వంచి క్షమాపణలు అడుగుతున్నాం. దానికి మమ్మల్ని క్షమించండి. మీకు మరో 6 రోల్స్ రాయ్స్ కార్లను పంపిస్తున్నాం. కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి, వీధులు ఊడ్చడానికి వాడొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. దీంతో శాంతించిన మహారాజు గారు చెత్త తరలించడానికి రోల్స్ రాయ్స్ కార్లను వాడటం ఆపేశారు. దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. ప్రపంచంలో ఏ దేశంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ భారతదేశాన్ని, భారతీయుడిని మాత్రం టచ్ చేయకూడదని అప్పుడు అందరికీ అర్థమైంది. అయితే ఇదంతా ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న కథ, చాలా మందికి తెలిసిన కథ కూడా. కానీ అసలు కథ వేరే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మహారాజా జైసింగ్ సేవలకు గాను బ్రిటిష్ వారు అతనిని నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ గా చేశారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తన పరివారం మొత్తాన్ని వదిలేసి ఒంటరిగా లండన్ లోనే ఉన్నారు మహారాజా జైసింగ్. కానీ అప్పుడు ఆయనకు ఎటువంటి అవమానం జరగలేదు. రోల్స్ రాయ్స్ గురించి ఏదైతే కథతో పాటు ఫోటో ఏదైతే ప్రచారంలో ఉందో అది అస్సలు జరగలేదు. ఆ ఫోటోలో కనిపించే కారు కూడా రోల్స్ రాయ్స్ కారు కాదు. అది 1934లోని ఫోర్డ్ ట్యూడర్ సెడాన్ కారు. పైగా ఆల్వార్లో చెత్త ఊడ్చుతున్నట్లు ఉన్న ఫోటో కూడా 1936లో పాలస్తీనాలో అరబ్ తిరుగుబాటు సమయంలో తీశారు. దాన్నే రాజా జైసింగ్ గారి కథలో చెప్పారు. నిజంగా రోల్స్ రాయ్స్ కార్ని చెత్త బండిలా ఉపయోగించారు అని ఏ చరిత్రలోనూ రాయలేదు. అంతేకాదు, అప్పట్లో ఉన్న ఏ న్యూస్ పేపర్లోనూ కూడా దీని గురించి రాయలేదు. సో ఈ కథ అంతా కేవలం కల్పితం మాత్రమే అని ఫేక్ హిస్టరీ హంట్ అనే వెబ్సైట్ చెప్తోంది. మరి నిజంగా రాజా జైసింగ్ వారి కథ అబద్ధమని మీరు అనుకుంటున్నారా, లేదా నిజమని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఏదేమైనా భారతదేశాన్ని, భారతీయుడిని మాత్రం టచ్ చేయకూడదని చెప్పే ఈ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.